హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో గత కొద్ది రోజులుగా మనమైతే వీడియోకి దూరంగా ఉన్నాం. సో మ్యాక్సిమం మనకి కొద్ది బిజీ అవడం వల్ల మనమైతే వీడియోస్ చేయలేకపోయాం. అయినప్పటికీ కూడా మనకు సంబంధించి ఎవరైతే వాట్సాప్లో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైలీ రైతు సోదరులందరికీ కూడా డైలీ మెసేజ్లు అయితే ఇచ్చేవాళ్ళం అండి. సో అయితే ప్రజెంట్ వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ అకాల వర్షాలు అనేవి అయిపోయాయా ఉన్నాయనే విషయాన్ని ఒకసారి డిస్కస్ చేస్తే మ్యాక్సిమం ప్రజెంట్ మన 3 days బ్యాక్ మనకు కురిసినటువంటి వర్షాలు అయితే ఇంకా లేవని చెప్పేసి మనం అయితే క్లియర్గా చూడొచ్చండి అంటే ఆంధ్రప్రదేశ్లో. సో మ్యాక్సిమం మనకి ఏదైతే లో ప్రెజర్ సర్క్యులేషన్ అనేది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది, సో అది రివర్స్ మనకి అలాగనే మనకి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి ఈస్ట్ వర్డ్ వెళ్ళిపోవడం వల్ల మనకైతే సో దాని యొక్క ప్రభావం లేకపోకుండా ఉండడం వల్ల మనకైతే మంచి జరిగిందని చెప్పేసి చూడొచ్చు. అయితే ప్రజెంట్ ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ రాబోయే ఒక 2 weeksలో వెదర్ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఒకసారి కంప్లీట్గా చూద్దాం. ఇక ఈరోజు మినహాయిస్తే మనకి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి ఈరోజు నర్సీపట్నం, కాకినాడ ఏరియాలో అక్కడక్కడ లైట్గా డ్రెజల్స్లా పడడం జరిగింది. అందుకు మినహాయించి ఎక్కడ కూడా మోస్తారు వర్షం కానీ భారీ వర్షాలు కానీ పడలేదని చెప్పేసి చూడొచ్చు. అయితే ప్రజెంట్ అండి ఈ రోజు నుంచి ఇంకా మినహాయిస్తే రేపటి నుంచి మనకైతే ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ చూస్తే శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట, అదేవిధంగా రాజాం, పాలకొండ, నెక్స్ట్ మనకి ఆమదాల వలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, నర్సీపట్నం, అదేవిధంగా విజయనగరం, పాడేరు, విశాఖపట్నం, నర్సీపట్నం, తుని, విజయవాడ, ఏలూరు, కాకినాడ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే రేపటి నుంచి ఉండబోతుందండి. ప్రజెంట్ మనకి ఇప్పటివరకు మనకి ఉష్ణోగ్రతలు అయితే 34, 35, 36 డిగ్రీల వద్ద ఉన్నాయి. ఇక రేపటి నుంచి గేర్ మార్చే అవకాశం అయితే ఉంటుందండి. సో 36, 37 డిగ్రీస్ వద్ద ఉష్ణోగ్రతలు నమోదవబోతున్నాయి రేపటి నుంచి ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో అని చూడొచ్చు. ఇక్కడ మనకి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా నిన్నటి వరకు మనకి చెదురుమెదురు వర్షాలు అనేవి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. అయితే ఇక రేపటి నుంచి కూడా అక్కడ కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ అయితే రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఎంత టెంపరేచర్స్ అనేవి రేజ్ అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని చూద్దాం. ఇక రేపటి నుంచి చూసుకుంటే మనకి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తిరుపతి 35 డిగ్రీస్, అదేవిధంగా కడప, నెల్లూరు, ధర్మవరం, బళ్ళారి అప్ టు మనకి కర్నూలు ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 36, 35 డిగ్రీస్ వద్ద ఉష్ణోగ్రతలు నమోదవడం జరుగుతుందండి. ఇక ఒంగోలు, కనిగిరి, దర్శి, మార్కాపూర్ ఇవన్నీ కూడా 36, ఒంగోలు కోస్టల్ వెంబడి కూడా మనకి 32, 33 డిగ్రీస్ వద్ద నమోదవుతున్నాయి. ఇక నర్సారావుపేట, నెక్స్ట్ మనకి మాచర్ల ఇవన్నీ కూడా అరౌండ్ 36 to 34 డిగ్రీస్ వద్ద నమోదవడం జరుగుతుంది. విజయవాడ 35, అదేవిధంగా ఏలూరు 35 డిగ్రీస్ వద్ద ఉండబోతుందండి. ఇక ఉత్తరాంధ్రకు వచ్చేసరికి మనకి అరౌండ్ 36 to 35 to 36 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవబోతున్నాయి రేపటి నుంచి. ఇంకెక్కువ మొత్తంలో కాచే అవకాశం అయితే ఉండబోతుందండి రానున్న రోజుల్లో. అదేవిధంగా ఇంకా మెల్లగా మనకి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతుంటాయి అన్నమాట. 1 డిగ్రీ అలాగా 1 డిగ్రీ 2 డిగ్రీ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట టెంపరేచర్స్ అనేవి అప్ టు మార్చ్ ఎండింగ్ వరకు. ఇంకా అక్కడి నుంచి తెలిసిందే కదా ఇంకా ఎక్కువ మొత్తంలో ఎండలు కాస్త ఇంకా సమ్మర్ వచ్చేసిందని చెప్పేసి మనం చూడొచ్చు. అయితే మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఉష్ణోగ్రతల వల్లే మనకు ఇంకా ఎక్కువ మొత్తంలో గాలి కూడా ఎంటైర్డ్ కోస్టల్ వెంబడి గాలి కూడా వీచే అవకాశం అయితే ఉంటుంది. అవి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఉంటుందని చూస్తే ఇక మనకి ఉత్తరాంధ్రలోని యువతల శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, టెక్కలి, పలాస, అదేవిధంగా ఆమదాల వలస, యువతల బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా నర్సీపట్నం, తుని వరకు అండి మధ్యాహ్నం ఒక 3 నుంచి సాయంత్రం ఒక 6 లోపల గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి ప్రతిరోజు వీచే అవకాశం అయితే ఉంటుంది రేపటి నుంచి అప్ టు 13th, 15th మార్చ్ వరకు అనమాట. సో అదేవిధంగా మనకి ఏలూరు, మచిలీపట్నం, చీరాల, ఒంగోలు, నర్సరావుపేట, దర్శి, నెక్స్ట్ మనకి కావలి, నెల్లూరు ఇవన్నీ కూడా మనకి వెంకటగిరి ఇవన్నీ కూడా మనకి కోస్టల్ దక్షిణ కోస్తా అంతా కూడా మనకి తేలికపాటిగా మనకైతే గాలి అనేవి ఎక్కువ మొత్తంలో వీచే అవకాశం అయితే ఉంటుంది. డైలీ మనకి మధ్యాహ్నం ఒక 3 నుంచి సాయంత్రం 6 లోపల అనమాట. ఎంటైర్డ్ రాయలసీమలో కూడా అక్కడక్కడ మనకి మదనపల్లి, అదేవిధంగా వెల్లూరు అంటే డౌన్ తమిళనాడులో, నెక్స్ట్ అదేవిధంగా రాయచోటి, వెంకటగిరి ఇవన్నీ కూడా మనకి పులివెందుల ఇవన్నీ కూడా మనకి అక్కడక్కడ గాలులు వీచే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు అనమాట. ఏదైనప్పటికీ కూడా ఎంటైర్డ్ కోస్టల్ ఆంధ్ర అంతా కూడా మనకి గాలుల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందండి. రేపటి నుంచి గంటకి 40 నుంచి 45 కిలోమీటర్లు అనేవి గాలులు వీస్తాయి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 లోపల. ఇక వర్షానికి వస్తే ఎటువంటి వర్ష సూచన అనేది ప్రస్తుతానికి అయితే లేదండి. అప్ టు మార్చ్
15th వరకు మనకి ఎటువంటి వర్షం అయితే ప్రజెంట్ మనకైతే లేదని చెప్పేసి ప్రస్తుతానికి ఉన్నటువంటి డేటా ప్రకారం చూడొచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి డేటా ప్రకారం మనకి ఉన్నటువంటి సమాచారం అండి. సో రానున్న రోజుల్లో ఏమైనా అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా మనం డైలీ వీడియోస్ చేద్దాం. సో మ్యాక్సిమం మనకైతే రైతు సోదరులందరికీ సపోర్ట్గా ఉందాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.